సో ఇవి గ్రూప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్సా లేకపోతే ఐఏఎస్ ఇన్స్టిట్యూట్సా? ఇది పెద్ద కన్ఫ్యూజన్ చాలామందికి. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే, కొంతమంది వాళ్ళు చేసిన తప్పు అని నేను అన్నాను. ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టుకుంటారు, ఓన్లీ గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తారు. ఇంకొంతమంది ఇప్పుడు మనకి చూసుకుంటే షైన్ ఇండియా ఐఏఎస్ అని ఉంది, నోన్ ఫర్ గ్రూప్ 2. గ్రూప్ 2కి బాగుంటుంది అది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, మార్కెట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీద కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒకలాంటి రూమర్ క్రియేట్ చేస్తున్నాయి. ఏంటి అంటే, వాళ్ళు గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ అయ్యా, మనది ప్యూర్ ఒరిజినల్ సివిల్స్ కోచింగ్. ఎవరిదా ఒరిజినల్ సివిల్స్ కోచింగ్? మీదా? వాళ్ళది గ్రూప్స్ కోచింగా? ఇది ఎందుకు, ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో సివిల్స్ కోచింగ్ ప్రొవైడ్ చేసే ప్రతి ఇన్స్టిట్యూట్ గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తుంది. హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఆల్మోస్ట్. అంత మాత్రాన గ్రూప్స్ ఇన్స్టిట్యూట్స్ అయిపోతాయా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఈ పాయింట్ కన్సిడర్ చేసుకొని నేను అది గ్రూప్ కోచింగ్ సెంటరు, అక్కడ జాయిన్ అవ్వద్దు, మా దగ్గర జాయిన్ అవ్వండి అంటారు. ఎందుకని? దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ ఉంది. ఏకేఎస్ ఐఏఎస్ నోన్ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2. వాళ్ళు దేంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. అండ్ ఏకేఎస్ గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తుంది, అంత మాత్రం గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ అయిపోతుందా? గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ అయిపోతుందా? సివిల్స్లో ఎన్ని ర్యాంకులు వచ్చాయి? వీళ్ళ మెటీరియల్ ఇక్కడ కాదు, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అయితే ఢిల్లీలో కూడా యూజ్ చేస్తున్నాను నేను. బుక్ సెంటర్లో కూడా చూసాను నేను ఢిల్లీలో. అండ్ తర్వాత లా ఎక్సలెన్స్, సివిల్స్ కోచింగ్లో బాగా చెప్తారు, తర్వాత గ్రూప్ 1 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంత మాత్రాన లా ఎక్సలెన్స్ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ అయిపోతుందా? లా ఎక్సలెన్స్ గ్రూప్ 1 బాగా ప్రొవైడ్ చేస్తుంది, సివిల్స్ బాగా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత చూసుకుంటే సిఎస్బీలో కూడా గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తున్నారు, సివిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, సిఎస్బీలో గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత చూసుకుంటే విష్ణు ఐఏఎస్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ సివిల్స్, ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఏకమ్ ఐఏఎస్లో కూడా గ్రూప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంత మాత్రం గ్రూప్ 2 ఇన్స్టిట్యూట్ అయిపోతుందా? సివిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి కేపీఐఎస్, ఎమిగోస్, శరత్ చంద్ర ఐఏఎస్, ఇలా ఏది చూసుకున్నా కానీ సివిల్స్ కోచింగ్ సెంటర్స్ అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తారు. గ్రూప్ 1 అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ హైదరాబాద్ బేస్. కొన్ని గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, వాళ్ళకున్న టీము వాళ్ళకున్న దాంట్లో దాన్ని బట్టి ప్రొవైడ్ చేస్తున్నాయి. అంత మాత్రాన అన్ని గ్రూప్స్ ఇన్స్టిట్యూట్స్, గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తే గ్రూప్స్ ఇన్స్టిట్యూట్స్, లేకపోతే ఓన్లీ సివిల్స్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్క్లూజివ్గా ప్యూర్ యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఇది, ఇలాంటిది ఏమి ఉండదండి. ఇక్కడ ఏంటి అంటే, ఏది బాగుంది ఏది బాగాలేదు ఈ పాయింట్. ఎందుకంటే ఈ పాయింట్ కన్సిడర్ చేసి కొంతమంది ఇంకోరి మీద అదిగో ఆ ఇన్స్టిట్యూట్ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ మాది మాత్రం ప్యూర్ ఒరిజినల్. ఏం ఒరిజినల్? ఎక్కడ ఒరిజినల్? మీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గ్రూప్ 1, అవునా కాదా? అంటే ఏమన్నంటే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ సివిల్స్ కన్వర్ట్ చేయడం, గ్రూప్ 1 కోచింగ్ కోసం వచ్చిన వాళ్ళని సివిల్స్ తీసుకోమని మోటివేట్ చేయడం. సరే, తప్పేం లేదు, మంచి విషయం అది. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 కూడా ఈజీ అవుతుంది. సో మీరు మాత్రం ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుంటూ ఇది గ్రూప్స్ ఇన్స్టిట్యూట్, ఈ సివిల్స్ ఇన్స్టిట్యూట్ అనే బేరీస్ ఏం లేదు, అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు గ్రూప్ 1. హైదరాబాద్ బేస్డ్ యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గ్రూప్ 1 కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాయింట్ నిజమా కాదు మీరు క్లాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకోరు అనొద్దు మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు కోచింగ్ తీసుకోలేదు. కోచింగ్ తీసుకోకపోయినా అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో లోపాలు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎవరు ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఎలా ఉంటుంది, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కాంపిటేటర్స్ ఎలా ఉంటారు, కాంపిటేటర్స్ని బాగున్న ఇన్స్టిట్యూట్ని ఎలా కిందకి లాగాలని చూస్తారు, ఇవన్నీ బాగా తెలుసు నాకు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.